అర్జున్ అర్జున్ నాన్న నేనేం చెప్పాను ఏం చేసావురా నువ్వు? ఏం జరిగింది నాన్న? బ్యాంకులో డబ్బులు వేయమని చెప్పాను, ఇచ్చిన డబ్బులు పూర్తిగా వేయకుండా సగం వేసావంట. మిగిలిన డబ్బులు దేనికి వాడావు? ఒక మాట నాతో చెప్పాలి కదా. పూర్తిగా వేయలేదా? అదేంటి నాన్న, మొత్తం డబ్బులు ఇచ్చి పంపించానే. ఇచ్చి పంపించావా? ఎవరికిచ్చావు? నిన్ను కదరా వేయమని చెప్పింది, నువ్వు ఇంకెవరికిచ్చావు? నాకు వేరే మీటింగ్ ఉంది నాన్న, అందుకే మన చిరంజీవికి ఇచ్చి పంపించాను. బుద్ధి లేదురా నీకు. వాడు ఏ పని సరిగ్గా చేశాడు కాబట్టి పోయి వాడికి పని అప్పు చెప్పడానికి. కుదరదు నాన్న అని చెప్పుంటే నేనే తీసుకెళ్లి వేసేవాడిగా. ఇప్పుడు నువ్వు వాడికి అప్పు చెప్పావు, అందులో సగం వాడేసి మిగిలిన డబ్బులు బ్యాంకులో వేశాడు. అసలు ఆ డబ్బులు ఏం చేస్తున్నట్టు వాడు? లక్షల్లో వాడేంత అవసరం వాడికి ఏముంది? ఓయన్నా, వాడట్లా దుబారాగా దుడ్డెందుకు ఖర్చు పెడతాడన్నా? ఏ అవసరానికి వాడినాడో ఏమో. ఏంటమ్మా అవసరం? ఏముంటాయి వాడికి అవసరాలు? తాగడం తిరగడం తప్ప. బాధ్యత ఉన్నోడికి అవసరాలుంటాయి, ఏ బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళకి అవసరాలు ఏముంటాయి? అరే చిరు, బ్యాంకులో డబ్బులు ఏమని చెప్పాను కదరా, బుద్ధి లేకుండా సగమే వేసావుంటా. మిగిలిన డబ్బులు ఏం చేసావు? తాగి తందనాలు ఆడావా, లేదంటే కొత్తగా ఇంకేమైనా అలవాట్లు చేసుకున్నావా? మన్ను తిన్న పాములా అట్టా నిల్చుంటావేందిరా? అడుగుతుండారు కదా, ఏదైనా పని అప్పచెప్పినప్పుడు పద్ధతిగా చేవేమిరా నువ్వు? మీ నాయన చేతిలో తిట్లు తినడానికే పుట్టినట్లుండవు. ఏం చేసినావా దుడ్డు? మాట్లాడవే. అంటే అది అవసరమైతే వాడినాను. ఎందుకు చిరు బావగారిని అలా బాధ పెడతావు? తాగి అప్పులు చేస్తే మాత్రం లక్షలవుతాయా ఏంటి? అప్పులు చేశాడో లేదంటే కొత్తగా బెట్టింగ్లను వచ్చాయి కదా అవి ఆడుతున్నాడో.